పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు 10వ క్షేత్రమైనటువంటి ఒడ్యానం గిరిజాదేవి గురించి తెలుసుకున్నాం. ఒడ్యానం అంటే ఒరిస్సా క్షేత్రం. అక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు గిరిజాదేవి. కానీ వాళ్ళందరూ విరజాదేవి అని పిలుస్తారు వాళ్ళందరూ. అక్కడ మనం జనరల్గా పురాణాల్లో ఒక నది గురించి వింటూ ఉంటాం. ముఖ్యంగా గరుడ పురాణంలో వైతరణి నది అని. ఇక్కడ వైతరణి నది ఉంది, కానీ ఆ నది ఈ నది ఒకటి కాదు. అదేమో మన కళ్ళకి కనిపించనిది, ఇదేమో మన కంటికి కనిపించేటువంటి వైతరణి నది. ఈ ఒరిస్సా క్షేత్రంలో ఉన్నటువంటి గిరిజాదేవి, కానీ అక్కడ వాళ్ళందరూ విరజాదేవి అని పిలుచుకుంటారు. గిరిజాదేవి అని చెప్తే తెలియదు, ఎందుకంటే వైతరణి నది క్షేత్రం ఒడ్డున ఉంది కాబట్టి అక్కడ అమ్మవారిని విరజాదేవి అని పిలుస్తారు వాళ్ళందరూ. ఇది కూడా ఇందాక చెప్పుకున్నటువంటి గయాక్షేత్రంలో రెండవ గయాక్షేత్రం, నాభిగయ ఉన్నటువంటి క్షేత్రం ఇది. ఈ వైతరణి నది తీరం అమ్మవారు శక్తిపీఠంగా ఉన్నటువంటి ఈ క్షేత్రంలో పితృదేవతలకు సంబంధించి శ్రాద్ధ కర్మలు ఏదైనా చేసినా వాళ్ళకి ఎంతో ముక్తి లభిస్తుంది అనేటువంటి ఒక పురాణ ప్రాశస్త్యం ఉంది. అలాగే ఇక్కడ నారాయణుడు వరాహ రూపంలో ఉండి అమ్మవారిని అర్చన చేసుకుంటూ ఉంటారు. ఆయన అమ్మవారికి సమీపంలో ఉన్నటువంటి ఒక తీర ప్రాంతంలో అమ్మవారిని అర్చిస్తూ ఆదివరాహస్వామి ఉంటారనమాట. ఈ ఉజ్జాన్య క్షేత్రానికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మనం ఆ వైతరణి నదిని ఎటూ చూడలేము. ఇక్కడ ఉన్నటువంటి ఈ వైతరణి నదిలో స్నానం చేసి ఈ శ్రాద్ధ కర్మలు చేయటం వల్ల మనం చేసినటువంటి కొంత పాపాలైనా పోయి మనకి కొంత పుణ్యం లభించి పితృదేవతలకు ముక్తి లభించుద్ది. అలాంటి క్షేత్రమే ఈ ఉజ్జాన్య క్షేత్రం. ఉజ్జాన్యం అంటే వడ్డాణం, నాభి క్షేత్రం అన్నమాట. దానికి ఉన్నటువంటి పేరు నాభి క్షేత్రం. ఎట్లా మనం వడ్డాణం పెట్టుకుంటే మన నాభి కనపడకుండా ఉంటుందో, అలాగే ఈ క్షేత్రం కూడా చాలా చూడడానికి రహస్యంగా ఉన్నట్టు ఉంటుంది. పేరేమో గిరిజాదేవి అని ఉంటుంది, కానీ అక్కడికి వెళ్తే విరజాదేవి అంటేనే వాళ్ళు చెప్తారు. పెద్ద గుడిలాగా చాలా హంగామాగా కూడా ఏమీ ఉండనటువంటి క్షేత్రం ఈ ఉజ్జాన్య క్షేత్రం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.